అధికారం మదంతో, అధికారం ద్వారా వచ్చినటువంటి మత్తుతో, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని కాకి బలంతో ప్రతిపక్షాన్ని అణిచి తద్వారా మళ్లీ గెలవాలనేటువంటి పిచ్చి ఆలోచనలుంటే ఇవాళ ఈ సైకో ప్రభుత్వానికి చేతిలో ఉన్నటువంటి పరిపాలన, అధికారం, బ్యాటరీ లైట్లలో కొత్తగా బ్యాటరీలు వేస్తే ఎంత బాగా వెలుగుద్దో బాగా ఫుష్గా చివరిదాకా ఫోకస్ కొడతా ఉంటుంది. అదే బ్యాటరీ రోజు రోజు వాడుతున్న కొందికి మన చేతి మీద వేసుకున్నా కూడా కనపడదు. కాబట్టి రోజు రోజుకి ఈ అధికార మతంతో విర్రవీగుతున్నటువంటి ఈ సైకో ప్రభుత్వం యొక్క బ్యాటరీ రోజులు గడిచే కొందికి వీక్ అవుతానే ఉంటుంది. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ప్రజలను చైతన్యపరిచి తద్వారా ఈ బ్యాటరీలు వీక్ అవుతున్న ప్రభుత్వం మీద ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం, తిరగబడతాం. ఈ తప్పుడు పరిపాలనకి అంతమొందించడానికి ప్రజల్ని గట్టిగా చైతన్యపరుస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బ్రాండ్ దెబ్బతీస్తూ ఉంది. దాంట్లో భాగంగా జగన్ నుంచి కింద స్థాయి నాయకుల వరకు అల్లరి చూస్తున్నారని టీడీపీ. ఇక యూత్లు ఈయనే చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్లే. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ సైకో 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 అని మాటకి మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరూ సైకో పరిపాలన అని మాట్లాడిన వాళ్ళు. ఈ రాష్ట్రాన్ని ఏది జరుగుతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ కొడుతూ మీడియాలో, వాళ్ళకు అనుకూల మీడియాలో పుంకాలుగా చర్చలు పెట్టడం, డిబేట్లు పెట్టడం, విషం చెమ్మటం వీళ్ళు చేస్తేనేమో దేశ్యావా, వీళ్ళ తప్పుల్ని మేము పట్టుకుంటుంటే అదేమో రాష్ట్ర ప్రతిష్టను దిగజారటమా? ఏంటి రాష్ట్రపతి ఏం పెంచారు వీళ్ళు? ఈ 13 మాసాల్లో ఏంటి వీళ్ళు సాధించింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి నెలలు జైల్లో మగ్గదీయటం తప్పితే ఏంటి వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి? రాష్ట్రానికి ఏం చేశారు చెప్పండి. కిందోళ్ళేమో ఇసుక, మట్టి ఇట్లాంటి సహజ వనరులని కిందోడు దోచుకుంటాడు. ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అందినోడు అందినంత పంచాయతీల్లోనూ చెరువుల్లో మట్టి తవ్వేసి దోచుకుని వాళ్ళు అమ్ముకుంటా ఉంటారు. పైయోళ్ళు పైన అమ్ముకుంటా ఉంటారు. ఇంతకు మంచి ఏంటో ఈ రాష్ట్రానికి ఒదిగిందంటే 1,60,000 చిల్లర కోట్లు అప్పు అయింది. ఆ అప్పు కూడా ఖజానాలు సరాసరి చేయబెట్టి తీసేసుకోవచ్చు. అంటే ఎవడన్నా మనకు అప్పు ఇచ్చినాడు సరాసరి మన జేబులో అన్ని ఎతికేసి జేబులోంచి డబ్బులు ఎంత ఉంటే అంత లాక్కున్నట్టుగా రాష్ట్ర ఖజానా సరాసరి చేయబెట్టి డబ్బులు తీసుకునే స్థాయిలో అప్పులు చేయటం అనేది అది ఈ రాష్ట్రాన్ని దిగజార్చేది. ఈ రాష్ట్ర ప్రతిష్టని అటువంటి తప్పుడు చర్యలు ఈ రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తాయి. అది 300 కోట్లు పెట్టి మ్యాట్లు, వీడియోలు, జనం ఎంతమంది వచ్చారో మనం చూడలేదు. ఊరికే లెక్క రాసుకోవటం. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, పరాయి దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా నువ్వు యోగా రిజిస్టర్ చేసుకున్నావు అని, నువ్వు యోగా చేసినందుకు, వైజాగ్ వచ్చి యోగా చేసుకున్నందుకు నీకు సర్టిఫికెట్ అని సర్టిఫికెట్లు పంపించేటువంటి తప్పుడు చర్యల వల్ల, ఇట్లాంటి దివాళా కోరు చర్యల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నలుగురు నవ్వుకుంటున్నారు దేశమంతా. నేనే వెనుకబడిన కుటుంబంలో పుట్టి జిల్లా పరిషత్ అంటే జగన్ గారి పార్టీ తరఫున జిల్లా పరిషత్ సీట్లో కూర్చోవటమే ఆవిడ చేసినటువంటి నేరం, పాపమని అడుగుతున్నాను. ఒక ఆడపిల్లని, మహిళ అంటే చిన్న వయసులో, యుక్త వయసులో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠాన్ని అధిరోహించటం, మంచి చదువులు చదువుకొని గౌడు కులంలో పుట్టి ఈ పదవిలో కూర్చోవటం మీకు నామోషి అంటే అవమానకరంగా ఉందా? అగ్రవర్ణాల దాడి కింద మనం చెప్పుకోకర్లేదా దీన్ని? ఆడకూతురు మీద దాడి చేయటం ఏంటి? అత్యాయత్నం చేయటం ఏంటి? ఆవిడ కారుని ధ్వంసం చేయటం ఏంటి? పోలీసులు మిన్నకుండా సినిమా చూస్తున్నట్టు చూడటం ఏంటి? మరి కన్నీరు మున్నీరు అవుతుంది. వాళ్ళ భర్తకి చెప్పాం కట్టి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సార్ గుడివాడలో విస్తృత స్థాయి సమావేశం మీ పార్టీ ఏర్పాటు చేసుకుంది. కానీ దీనిలో ఏ ఒక్కరు కూడా కీలకమైనటువంటి నేతలు ఎవరు కూడా హాజరు కాలేదు. అసలు ఏ కారణంతో హాజరు కాలేదు? ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొడాల నాని గారికి చెకప్కి ఇవాళ షెడ్యూల్ ఉంది అపోలో హాస్పిటల్లో, జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో. అందుకోసం అని చెప్పని
పోలీసు దగ్గర సంతకం పెట్టి 10:30కి హైదరాబాద్ చేరుకుని అపోలో హాస్పిటల్లో ఆ కన్సర్న్ డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చిన డాక్టర్ దగ్గర చెకప్కి అటెండ్ అవ్వాలి కాబట్టి ఆయన దానికోసం వెళ్ళారు. నేను, కైలేయానీల్ గారు, అలాగే సింహాద్రి రమేష్ గారు, చక్రవర్తి గారు, హారిక గారు మేమందరం కూడా వెళ్లాల్సి ఉంది. మేము అనిల్ గారు ఇక్కడికి వచ్చాడు. వెళ్ళటానికి ఉన్న పరిస్థితుల్లో పోలీసులు ఏ రకంగా నువ్వు ఇంట్లోంచి వెళ్ళటానికి వీల్లేదు, గుడివాడలో లా అండ్ ఆర్డర్ సమస్య జరుగుతుంది, మీరు వెళ్తే మర్డర్లు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో లోపలే ఉండాలని చెప్పని మమ్మల్ని ఇంట్లోనే కూర్చోబెట్టడం వల్ల మేము హాజరు కాలేకపోయాం. జిల్లా పరిషత్ చైర్మన్ గారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆవిడ జడ్పీటీసీ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆవిడ జడ్పీటీసీ, అందువలన ఆవిడ మాకన్నా ముందు ఆవిడ మీటింగ్కి ప్రయాణం అవటం జరిగింది. అలాగే చక్రవర్తి గారిని కానీ మిగతా వాళ్ళని కానీ పోలీసులు దారిలోనే అడ్డుకుని మీకు పర్మిషన్ లేదు, మీరు వెళ్ళిపోండి, బయట వాళ్ళకి ఇక్కడ రావటానికి లేదని చెప్పని వెనక్కి పంపించారని చెప్పని సింహాద్రి రమేష్ గారు, అట్లాగే చక్రవర్తి గారు, పెరంలూరు చక్రవర్తి గారు వాళ్ళని మమ్మల్ని పోలీసులు వెనక్కి పంపించేశారని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. ఇది అందుకోసమని మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ జిల్లా అధ్యక్షుడు నేను కూడా హాజరు కాలేని పరిస్థితి అయింది. సార్, పెరంలూరు ఎమ్మెల్యే మీ యొక్క మానసిక స్థితి అనేది సరిగ్గా లేకపోవడం వల్లే ఈ రప్ప అనే రెచ్చగొట్టేటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు, ప్రజలను రెచ్చగొడుతున్నారని చెప్పని అంటూ ఉన్నారు. మరి దీని మీద మీ కామెంట్? బోడే ప్రసాద్ గారిని ఆయన నియోజకవర్గానికి జాగ్రత్తగా నిజాయితీతో కూడినటువంటి నికార్సైన ధర్మబద్ధమైనటువంటి నీతివంతమైనటువంటి సేవ అందించి తర్వాత నా మానసిక స్థితి ఏంటో తర్వాత మాట్లాడుకోవచ్చు. నా మానసిక స్థితి ఏంటో అంటే వీళ్ళ నాయకుడు ఎర్ర పుస్తకం కడ్రాయిల మీద నడిపిస్తాను, ఉచ్చపోయిస్తాను అంటే వాళ్ళ మానసిక స్థితి బాగున్నట్టు. అరే రప్ప అనబాకండ్రా, ఎవరైనా మిమ్మల్ని వేధిస్తే, పోలీసులను అడ్డం పెట్టుకుని మిమ్మల్ని హింసిస్తే, మిమ్మల్ని దాడులు చేస్తే, మీ ఆస్తులు ధ్వంసం చేస్తే దేవుడు మీకంటూ సమయం ఇస్తాడు, అది అప్పుడు అరవకుండా చేసుకోవాలి తప్పితే అయితే చట్టపరంగానా న్యాయపరంగానా అప్పుడు ఇవాళ చాలామంది మీద 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం అని చెప్పని కంప్లైంట్లు ఇస్తే కేసులు కడతలేదా? అట్లాగే మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఈ 2024 నుంచి 29 దాకా ఈ టీడీపీ సైకోలు ఎవరెవరి మీద దాడులు చేశారో, ఎవరెవరి మీద అన్యాయాలు చేశారో, ఎవరి ఇళ్లు ధ్వంసం చేశారో, ఎవరి మీద భౌతిక దాడులు చేశారో వాటన్నిటి మీద కేసులు కట్టి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. దానికి అల్లవ ఎందుకు, రప్ప ఎందుకు అని చెప్పాను. తప్ప అని అడుగుతున్నాను. నేను ఎక్కడ చెప్పాను చెప్పండి? నరికేయమని చెప్పాను. నేను చెప్పిందేంటి? అరే నేను ఇది చేస్తాను అది చేస్తానని ఎవడన్నా అరుస్తారా? మేము వచ్చాక అది చేస్తాం, అది తప్పు. ప్రజలు అది కోరుకోరు, ప్రజలు అది హర్షించరు. నీకు ఏం అన్యాయం జరిగిందో, నీ మీద ఎవడు దాడి చేశాడో, నీ మీద దాడి చేసినా, నిన్ను భౌతికంగా దాడి చేసినా పోలీస్ కేసులు కడతలేదో, నీ ఆస్తి ధ్వంసం చేస్తే జేసీబీ తెచ్చుకొచ్చి అన్యాయంగా కిరాతకంగా నీ ఇల్లు పడేస్తే పోలీసులు స్పందించట్లేదు, కేసులు కడతలేదు. నీ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఫేస్బుక్లో అవమానకరంగా పచ్చిగా అసభ్యంగా మాట్లాడితే పోలీసు స్టేషన్కి వెళ్తే మేమేం కట్టలేమండి కేసులని నవ్వుతా చెప్తుంటే పోలీసుల పరిస్థితి. ఇవన్నీ మనం వచ్చిన తర్వాత మనం చేసుకోవాలి తప్పితే, మనం చట్టాన్ని ఉపయోగించి వీళ్ళందరినీ కూడా శిక్షించాల్సింది తప్పితే ఇప్పటి నుంచే మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం వల్ల డబ్బాలు కొట్టుకోవటం అవుతుంది. ప్రజలకు ఏం కావాలో, ప్రజలు మన నుంచి ఏం కోరుకుంటున్నారో వాటి కోసం దృష్టి పెట్టండి అని చెప్పి మా వాళ్ళని కేకలేశాను.